బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు బ్రాడిపేటలోని శ్రీనివాస్ లేడీస్ హాస్టల్లో బాత్రూంలో సీక్రెట్ కెమెరాల కలకలం రేపాయి. హాస్టల్లో ఉండే విద్యార్థినులపై కెమెరాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారని స్టూడెంట్స్ వాపోయారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్లు చేయటం, అబ్బాయిల్ని తీసుకొని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచుతున్నారని విద్యార్థినులు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. రైట్ దేవిక, గుంటూరు లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల ఘటన కలకలం రేపుతుంది. గుంటూరులోని బ్రాడిపేటలో ఉన్న శ్రీనివాస్ లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ ముందు సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారంటూ లేడీస్ హాస్టల్ విద్యార్థినులు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో అర్ధరాత్రి వాళ్లకు అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ లేడీస్ హాస్టల్ లోపలికి అబ్బాయిలను హాస్టల్ నిర్వాహకులు తీసుకొచ్చి ఉంచుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేసును నమోదు చేసి అరండల్పేట పోలీసులు హాస్టల్ వార్డెన్ ని, అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎవరు పెట్టారు, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు అయితే విచారణ చేపట్టారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. నీటి పరీక్ష నిర్వహణకు అధికార యాంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశాల మేరకు జిల్లాలో నీటి యూజీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు ఎస్పీ హుసేని పీరా తెలిపారు. నీటి యూజీ పరీక్ష కేంద్రాలను అడిషనల్ ఎస్పీ హుసేని పీరా, చీఫ్ సూపరింటెండెంట్లు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులు సమీక్షించారు. అనంతరం జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో నీటి పరీక్ష నిర్వహిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా పరీక్షలను సజావుగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. నీట్ ఎగ్జామినేషన్ సందర్భంగా మనకు మార్నింగ్ నుంచి మన కస్టోడియన్ సెంటర్స్ నుంచి తీసుకొని వచ్చే కార్యక్రమం ఎస్కార్ట్తో కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం అందరినీ స్టూడెంట్స్ అందరినీ థరో చెక్ చేసి లోనికి పంపడం జరుగుతూ ఉంది. మనకు మొత్తం 16 సెంటర్లు ఉన్నాయి. 16 సెంటర్లకు సంబంధించి ప్రతి ఎంట్రీ పాయింట్స్ కాడ ప్రతి ఒక నోడల్ ఆఫీసర్, ఒక సిఏ కావచ్చు, ఎస్ఐ కావచ్చు పెట్టాం. ప్లస్ చెకింగ్ మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఆల్ డిఎఫ్ఎండీస్ కావచ్చు, ఎస్ఎస్ఎండీస్ కావచ్చు, వాటితో మనం తరువుగా చెక్ చేసి లోన్కి వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ ఉమెన్ ఎన్క్లోజర్స్లో చెక్ చేసి పంపడం జరుగుతూ ఉంది. దాదాపు 200 మంది పైన మనం సిబ్బందిని వినియోగించాం ఈ బందోబస్తు నిమిత్తం. అలాగే ఈ టౌన్కి సంబంధించి దాదాపు మనం ఒక 5 క్యూఆర్టీస్ కూడా తిరుగుతూ ఉన్నాయి. కన్సర్న్డ్ సిఎస్ని మనం క్యూఆర్టీస్గా పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళకు ఉన్నటువంటి సెంటర్స్ని కంటిన్యూగా మానిటర్ చేస్తూ తిరగమని చెప్పాం. అవన్నీ తిరుగుతున్నాయి. ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, వర్గపోరు లాంటివి సహజమని, కానీ అవి పార్టీకి నష్టం కలిగించకూడదని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే చాలాసేపు పడుతుందన్నారు. పార్టీ బలమే స్వేచ్ఛ, అదే బలహీనత కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణ ఖేడ్లో సంభవించిన గందరగోళ పరిస్థితులపై దామోదర్ రాజనరసింహ స్పందించారు. అక్కడ ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నా కూడా వివాదం చోటు చేసుకోవడం బాధ కలిగించిందని అన్నారు. ఇలాంటి గొడవలపై బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తమకు ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు జరిగితే వాటిని సద్దుమణిగేలా చూస్తామని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ డిపో ఎదుట
విహెచ్పి నాయకులు అయోధ్య రవి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మత ప్రచారాలు చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. అనంతరం డిపో మేనేజర్ నాగభూషణంకు వినతి పత్రం అందించారు. బస్టాండ్ ప్రాంగణంలో జరిగిన ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించామని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. పాంప్లెంట్ పంచడం అంటే అది మాకు ఎలాంటి అధికారం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బస్ స్టాండ్లో ప్రచారం చేయడం జరిగింది. నాకు కూడా అది ఆలస్యంగా నా నోటీస్లోకి రావడం జరిగింది. మరి దానిపైన బస్ స్టేషన్ మేనేజర్ కానీ తర్వాత మా ట్రాఫిక్ సిబ్బందికి అక్కడ ఉన్న గైడ్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి మత ప్రచారం కానీ మతానికి సంబంధించిన కానీ ఎలాంటి చేయకూడదని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కానీ రిటర్న్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్ ఆవరణలో చర్చి గేటు సంబంధించిన కూడా మా సివిల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని ఇంత కదా ఇప్పుడైతే ఈ సందర్భం అంటే నేనున్న పీరియడ్ అయితే ఇప్పుడు జరగలేదు. అది గతంలో కన్సర్న్ చేసిన అది మరి దాని బౌండరీస్ అవన్నీ కూడా పరిశీలిస్తాము. గత 4 రోజుల నుంచి వెళ్ళి గోదావరి కనిలో ఒక మత వర్గానికి చెందిన కొంతమంది వచ్చి ఇక్కడ బస్టాండ్లో మత ప్రచారం చేసి పాంప్లెంట్లు వంచి మత ఉద్రిక్తలకు దారి తీసిన మత ప్రచారకుడు వచ్చి అందరినీ మతం మారమనుకుంటే అక్కడ అందరికీ కరపత్రాలు వస్తుండే అక్కడ ఉన్న కొంతమంది యువకులు అతన్ని అడ్డగించి ఇది మత ప్రచారం చేయడం తప్పు అంటే దేవీ దేవతలను అవమానించినందుకు అక్కడ ఉన్న రాజుతో పాటు సృజన్తో పాటు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా ఇది చేయడం తప్పు అని చెప్తే ఆ పక్కనే ఉన్న చర్చి నుంచి కొంతమంది వచ్చి హిందూ మతం మీద దుష్ప్రచారం చేస్తూ హిందూ సంఘాలను అపహాస్యం చేయాలనే కుట్రతోని ఆ పిల్లగాన్ని బట్టి కొట్టి ముక్కు భూమికి రాయించి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని అనిపించి ఒక విద్వేషపూరితమైన కుట్రకు అక్కడ ఉన్న చర్చిలో ఉన్న కొంతమంది మతోన్మాదులు చేశారు. ఒక పాస్టర్ పాంప్లెంట్ పంచడం అంటే శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్ట్లోని జీఎంఆర్ గెస్ట్ హౌస్కు ఎమ్మెల్యే బాలకృష్ణ చేరుకున్నారు. బాలకృష్ణకు పార్టీ నాయకులు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కర్ణాటక సరిహద్దులోని టోల్గేట్ వద్ద బాలకృష్ణను టీడీపీ నాయకులు సన్మానించారు.